అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట. స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ది నీ జాయింట్ అంటే మనం చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయే స్టేజ్. టాబ్లెట్లు, ఫిజియోథెరపీ, ఇంజెక్షన్లు, కీహోల్ ఆపరేషన్లు, దాన్ని స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అక్కడ టైం టెస్టెడ్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్. ఇప్పుడు పెయిన్ లెస్ అంటే లెస్ పెయిన్ఫుల్ జాయింట్ రీప్లేస్మెంట్ ఈజ్ ద లేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ద జాయింట్ రీప్లేస్మెంట్. మరి నొప్పి తక్కువగా ఉండడానికి క్లెయిమ్ చేసుకుంటున్న మార్గాలలో చిన్న గాయం చేయడము ఒకటి, అంటే మినిమల్లీ ఇన్వేజివ్. రోబోటిక్ అనేది ఇంకొక రకమైనది. ఆ రెండింటితోటి వచ్చే రిజల్ట్ని రోబోటిక్ లేకుండా చిన్న గాయంతో సేమ్ రిజల్ట్ తీసుకురావడానికి మా హాస్పిటల్లో మేము చేస్తున్న టెక్నిక్ మజిల్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్. దాన్నే క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటారు. మరి క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏమిటి, అసలు ఎందుకు చేయించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి అన్న విషయాన్ని చూసే ముందు, రొటీన్గా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసేటప్పుడు చర్మాన్ని కట్ చేసి, కండరాన్ని కట్ చేసి, ఎముకను కట్ చేసి చేస్తూ ఉంటాం. చాలా వీడియోల్లో, యానిమేటెడ్ వీడియోలో మీరు కూడా చూసే ఉంటారు. ఇక్కడ మనకి ఎయిమ్ ఏమిటంటే ఫుల్ మూమెంట్ రావాలి, ఎర్లీ మూమెంట్ రావాలి, సాధ్యమైనంత తక్కువగా పెయిన్ ఉండాలి. జీరో పెయిన్ అయితే అచీవ్ చేయలేము, ఎందుకంటే నరం పనిచేయడం అనేది పెయిన్ ఉందా లేదా దాన్ని బట్టే మనకు తెలుస్తుంది. సో ఏదన్నా జీరో పెయిన్ అచీవ్ చేసిన 2-3 గంటల కంటే తప్పించి అంతకంటే ఎక్కువైతే మనం చేయలేం, మ్యాక్సిమం 4-5 అవర్స్. అందుకని ఇక్కడ మేమేం చేస్తున్నామంటే కట్ చేసే చర్మాన్ని సాధ్యమైనది తక్కువగా కట్ చేస్తాం, మినిమల్లీ ఇన్వేజివ్. బోన్ని కట్ చేయడానికి 1-4 సార్లు ముందే ప్రీ ఆపరేటివ్ టెంప్లేటింగ్ చేసుకునేసి ఎంతవరకు కట్ చేయాలి, ఏ మిల్లీమీటర్ నుంచి ఏ మిల్లీమీటర్ కట్ చేయాలి. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్లో చేసేది కూడా ఇదే పని. అక్కడ మిషన్ చేస్తారు, ఇక్కడ మేము మాన్యువల్గా చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కొంత కష్టపడితే ఏమవుతుందంటే యాక్యురసీ అనేది తెలుస్తుంది, ఇంజరీ అనేది తెలుస్తుంది, ఆపరేషన్ టైం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ మిగిలింది కండరం. ఈ క్వాడ్రిసెప్స్ అంటే ఏమిటంటే 4 కండరాల సమూహాన్ని క్వాడ్రిసెప్స్ అంటారు. మరి ఒక కండరాన్ని కట్ చేస్తేనే అంత పెయిన్ వచ్చినప్పుడు ఈ 4 కండరాల సమూహాలను కట్ చేస్తే ఎంత పెయిన్ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. సో అందుకని ఏం చేస్తున్నామంటే ఆ కండరాన్ని కట్ చేయకుండా పక్కకు జరిపేసి ఆపరేషన్ చేస్తున్నాం. అప్పుడు పూర్తి మజిల్ ఇంటాక్ట్గా ఉంటుంది. మోకాలు మర్చుకోవడానికి, చాపడానికి, మోకాలు అలైన్మెంట్ని, మోకాలు చిప్ప అలైన్మెంట్కి చాలా ఇంపార్టెంట్ కండరం, 99% ఇంపార్టెంట్ కండరం ఇదే. కాబట్టి అన్ఇంజ్యూర్డ్, దానికి ఏ రకమైన ఇంజరీ ఇంటాక్ట్నెస్కి జరగలేదు కాబట్టి మళ్ళీ అది ఆధాస్థానంలోకి వచ్చి నార్మల్ మూమెంట్కి సాధ్యమైనంత తొందరగా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది అన్నమాట. ఇవాళ రేపు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్లో ఏదైతే పెయిన్ తక్కువగా ఉందని క్లెయిమ్ చేసుకుంటున్నారో, ఓకే, అదే టైప్ ఆఫ్ లెస్ పెయిన్ ఆర్ మినిమల్ పెయిన్ జాయింట్ రీప్లేస్మెంట్ ఈ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్ తోటి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా రోబోటిక్స్ అనేది అన్ని ప్లేసుల్లో లేదు, ఉన్న ప్లేసుల్లో అందరికీ కవర్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఆపరేషన్కి ఎంత అవుతుంది, దాంట్లో 80-70% వరకు ఛార్జెస్ని మళ్ళీ రోబోటిక్ కోసం కట్టాల్సి వస్తుంది అనమాట. సో ఎవరెవరైతే మేము రోబోటిక్ చేయించుకోలేకపోతున్నాము, ఒక కొత్త టెక్నాలజీ ఫాలో అవ్వలేకపోతున్నాం అనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మా హాస్పిటల్లో మీరు ఆ రోబోటిక్ టెక్నిక్లో వచ్చేంత తక్కువ పెయిన్, యాక్యురసీ ఈ మజిల్ స్పేరింగ్ ఆర్ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్లో వస్తుంది. కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా, ఎక్స్ట్రా పేమెంట్ లేకుండా పాకెట్ ఫ్రెండ్లీ జాయింట్ రీప్లేస్మెంట్ని చేయించుకొని ఒక లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ తెచ్చుకునేసి సాధ్యమైనంత తొందరగా మళ్ళీ మీ వర్క్కి, మీ పనులకు మీరు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎర్లీ రికవరీ అనేది, ఎవరి మీద ఆధారపడని రికవరీ అనేది అందరూ కోరుకునే రికవరీ, డాక్టర్లు అయినా కానీ, పేషెంట్లు అయినా కానీ. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసేసిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు టైం స్పేర్ చేయలేని పరిస్థితి. అటువంటప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా రిజల్ట్ని కానీ మనం తెచ్చుకుంటే అదొక సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అసలు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ని ఎంచుకున్న తర్వాత నేను కూడా
జాయింట్ రీప్లేస్మెంట్ మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. ఎక్కువ మందికి చెయ్యొచ్చు, ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు అన్న ఇదిలో, అంటే నేను చదువుకునే రోజుల్లో కానీ అప్పుడు కానీ ఆ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత ఇనిషియల్గా ఉండే 1 వీక్ to 2 వీక్స్ పెయిన్ చూసేసి నేను చాలా బాధపడిపోయేవాను. కానీ ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 17 years ఈ వచ్చిన టెక్నాలజీ టెక్నిక్ తోటి చూస్తే ఒకప్పుడు కంటే పోలిస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా ఈ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్ వచ్చేసిన తర్వాత ఇంకా పెయిన్ తగ్గిపోతుంది. పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ప్రాక్టికల్గా నేను చూశాను. కొంతమందితోటి కన్సల్ట్ చేసుకునేసి ఒక సైడ్ కండరాన్ని కట్ చేసి ఇంకొక సైడ్ కండరాన్ని కట్ చేయకుండా కూడా ఎంత లిటరేచర్లో చెప్పినా కానీ మనం కూడా ఒక రకమైన స్టడీ చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంలో చేస్తే, ఎవరిలో అయితే కండ కట్ చేయకుండా క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ ఆర్ మజిల్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్ చేశామో వాళ్ళల్లో చాలా తొందరగా రికవరీ ఉంది. మిగతా వాళ్ళలో రికవరీ కాస్త లేటుగా అయినా కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మళ్ళీ ఈక్వల్ రికవరీ ఉంది. సో రోబోటిక్లో చెప్పుకుంటుంది కూడా అదే. ఇప్పుడు ఇనీషియల్గా పెయిన్ తక్కువగా ఉంటుంది, కన్వెన్షనల్లో పెయిన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒక 1 year తర్వాత స్టడీ చేస్తే ఎవరిలో రోబోటిక్ చేశారు, ఎవరిలో నాన్ రోబోటిక్ చేశారు చూస్తే ఇద్దరిలో పెయిన్ సమానంగా ఉంది. అందరిలో అంతే పెయిన్ అనేది తగ్గింది. ఆ ఇనీషియల్ గెయిన్ కోసం మాత్రమే మనం రోబోటిక్ అనేది జాయింట్ రీప్లేస్మెంట్ హెల్ప్ తీసుకుంటున్నాము. సో అదే రిజల్ట్ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్ తోటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిరభ్యంతరంగా మీరు క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్ మా హాస్పిటల్లో చేయించుకోవాలి.